హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ సర్వీస్ ఓవర్‌ల్యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సర్వీస్ ఓవర్‌ల్యాప్ ఉంటే మరి ఈపీఎఫ్ అమౌంట్‌ని ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పీఎఫ్ మెంబర్సు కంపెనీస్ మారుతున్నప్పుడు, అంటే ఏ కంపెనీ నుండి బి కంపెనీ నుండి సి కంపెనీ, ఇలా కంపెనీ మారుతూ ఉన్నప్పుడు ఏదో ఒక కంపెనీలో డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ రాంగ్ అప్డేట్ అవుతుంది. దాంతో పీఎఫ్ అప్లై చేసేటప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక కేసు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది వీళ్ళకు రాంగ్ ఉండడం వల్ల పీఎఫ్ అయితే అప్లై చేసే అవకాశం అయితే లేదు. సో వీరు ముందుగానే మనకు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి, సో వీరి యొక్క అకౌంట్ని మనము సర్వీస్ ఓవర్‌ల్యాప్ లేకుండా ఏ విధంగా విత్‌డ్రా చేస్తున్నామో తెలుసుకుందాం. ఇదే విధంగా అందరికీ కూడా సర్వీస్ ఓవర్‌ల్యాప్ ఉన్నా కూడా దాన్ని మనం హైడ్ చేసి పీఎఫ్ విత్‌డ్రా చేసేదానికైతే అవకాశం లేదు. ఈ విధంగా కొందరికి మాత్రమే 1% మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. అదేంటో ఇక్కడ మనము చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దీంట్లో ముందు మనం సర్వీస్ హిస్టరీని ఇక్కడ చూడాలి. ఎలా చూడాలి సర్వీస్ హిస్టరీ అంటే ఇక్కడ వ్యూ అని మనకు కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వ్యూ మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ మనకు సర్వీస్ హిస్టరీ అని కనిపిస్తుంది. ఈ సర్వీస్ హిస్టరీ అంటే ఏమిటి అంటే, మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమిటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏమిటి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మనము క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ హిస్టరీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీరు టోటల్గా 6 కంపెనీల్లో డ్యూటీ చేశారు. కానీ 5th కంపెనీకి సంబంధించినటువంటిది డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రాంగ్ ఉండింది. సో అది ఎలా అనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఇది మనము ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ, థర్డ్, 4th, 5th. సో ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటిది ఇక్కడ 5th కంపెనీ అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా. సో ఇది మనకు 5th కంపెనీ. సో దీంట్లో మనకు ఎగ్జిట్ డేట్ అనేది నాట్ అవైలబుల్ అని ఉంది ఇక్కడ వాస్తవానికి. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏముందండి, నాట్ అవైలబుల్. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇక్కడ అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు అప్డేట్ చేశామంటే సమస్య అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలా అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 5th కంపెనీ కదా, ఇక్కడ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు 6th కంపెనీ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 6th కంపెనీ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఈ 6th కంపెనీయే ఇప్పుడు వీరి యొక్క లేటెస్ట్ కంపెనీ. సో మనం పీఎఫ్ అప్లై చేయాలి అంటే ఆ 5 కంపెనీకి సంబంధించిన పీఎఫ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. లాస్ట్ వర్క్ చేసిన దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పీఎఫ్ అయితే అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు ముందుగా చూడవచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు, 8th నవంబర్ 2022 అని కనిపిస్తుంది. 8th నవంబర్ 2022 అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను వెనక్కు వెళ్ళి ఏదైతే మనకు పీఎఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ అని ఉంది కదా, దానికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దానికోసం మనము ఇప్పుడు మేనేజ్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి అన్నమాట, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలంటే. సో ఈ మేనేజ్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది మార్క్ ఎగ్జిట్. ఈ మార్క్ ఎగ్జిట్ ఉపయోగించి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోవచ్చు, మీకు కరెక్ట్ డేట్ తెలిస్తే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాము. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలో ఆ కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు మెంబర్ ఐడి కనిపిస్తుంది, కంపెనీ పేరు ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఈ కంపెనీలో మీరు లాస్ట్ ఎప్పుడు డ్యూటీ చేశారు దానికి సంబంధించిన మంత్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడే మనకు సర్వీస్ ఓవర్‌ల్యాప్ ఉందని మనము గమనించాలి. సో ఏ విధంగా ఇక్కడ మీరు కంట్రిబ్యూషన్ చూస్తున్నారు, డిసెంబర్ 2022 డిసెంబర్ మంత్కు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్నే ఇక్కడ మనము అప్డేట్ చేయగలము. డిసెంబర్ కంటే ముందు నవంబర్ కానీ అక్టోబర్ కానీ కిందికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనం మార్చి అప్డేట్ చేయలేమన్నమాట. ఇక్కడ డిసెంబర్ మంత్కు సంబంధించి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసామంటే సర్వీస్ ఓవర్‌ల్యాప్ అనేది మనకు క్లియర్గా సర్వీస్ హిస్టరీలో కనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ మనము జాయిన్ అయినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ నవంబర్ మంత్లో ఉంది. మీకు ఇప్పుడే అక్కడ చూపించాను, నవంబర్
8th అని. కానీ ఇక్కడ మనకు డిసెంబర్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి మనకి ఇక్కడ ఎగ్జిట్ ఏం రావాలి, నవంబర్ 8th కంటే ముందు డేట్ అనేది రావాలి. నవంబర్ 7th కానీ 6th కానీ రావాలి. అప్పుడు సర్వీస్ ఓవర్లాప్ అనేది మనకు ఉండకుండా పిఎఫ్ విత్డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను క్యాలెండర్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఇక్కడ మనము సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే చూడండి, డిసెంబర్ మంత్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. అంటే ఏంటి అర్థం, డిసెంబర్ మంత్కు సంబంధించినటువంటి డేట్ని మనం ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి, అంటే ఎంట్రీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసెంబరు 15th 14th డ్యూటీ చేశారు, ఆ 14th ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఏదో ఒక డేటు డిఫాల్ట్గా సెలెక్ట్ చేస్తామంటే అలా కుదరదు. సో ఇప్పుడు ఇది సర్వీస్ ఓవర్లాప్ ఉంది. సో ఇటువంటి నేను ఏం చేస్తానంటే, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్తున్నాను. అందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తుందని గ్యారంటీ అయితే ఏమీ లేదు. సో ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ నేను ఇవ్వను. ఓకేనా, ఈ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవ్వను. ఇది ఇలానే ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చేసామంటే మనం అన్ని కంపెనీకి సంబంధించిన పిఎఫ్ని ఒకదానిలోకి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేస్తాం. అప్పుడు ఇది కూడా మనకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది తప్పకుండా. నువ్వు ట్రాన్స్ఫర్ చేయకపోతే వాడు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాడు. డ్యూ టు సర్వీస్ ఓవర్లాప్ సో అండ్ సో మెంబర్ ఐడి అని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాడు. ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, దీని డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయకుండా ఏదైతే కరెక్ట్గా ఉందో సర్వీసు వాటిని మాత్రమే లాస్ట్ వర్క్ చేసిన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసి పిఎఫ్ అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లా చేసినప్పుడు కొందరిది మనకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది, కొందరిది అయితే క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ సెటిల్మెంట్ మనం పిఎఫ్ అప్లై చేయాలి అంటే మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారో వాటన్నింటికి సంబంధించి సర్వీస్ హిస్టరీ క్లియర్గా ఉండాలి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ విత్ కాంట్రిబ్యూషన్స్, పెన్షన్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మనకు ఆప్షన్ వచ్చింది అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే అక్కడ మనము నవంబర్లోనే వేరే దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మరోసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు నవంబర్ మంత్కు సంబంధించినటువంటిది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనం అప్డేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నట్లయితే డిసెంబర్ మంత్కు సంబంధించి డేట్ మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. కాబట్టి ఇక్కడ మనకు మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ కంపెనీకి మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఏమి ఇవ్వకుండా అలానే దాన్ని వదిలేసే ప్రయత్నం చేయాలి. లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. మీరు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగి చివరికి వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కొందరికి మరొక డౌట్ ఏముంటుందంటే, ఆ సర్వీస్ హిస్టరీని మనం డిలీట్ చేయొచ్చా, హైడ్ చేయొచ్చా, ఇంకా వేరే ఏదైనా మేనేజ్ చేయొచ్చా అంటే అటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. అటువంటి ఆప్షన్స్ ఏమీ లేవు. ఎవరైనా ఉన్నది అని చెప్తే కూడా అది ఫేక్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొందరు ఐటీ కంపెనీస్లో చేసేవారు ఏంటంటే, ఆ మెంబర్ ఐడిని డిలీట్ చేద్దాము, లేదంటే ఏదో హైడ్ చేద్దాము, కనిపించకుండా చేద్దాము, ఏదో ఒకటి వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళు ఉంటారన్నమాట. ఓకేనా, అంటే జాబ్ని సేవ్ చేసుకోవడం కోసం, లేకుంటే కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు సర్వీస్ హిస్టరీలో కనిపించకుండా ఉండడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి అవకాశం ఏది ఈపీఎఫ్ఓలో ఇంతవరకు అయితే ఆప్షన్ లేదు. ఓకే, సర్వీస్ హిస్టరీ డిలీట్ చేసే ఆప్షన్ లేదు. ఆ డిలీట్ చేసే ఆప్షన్ వస్తే మాత్రం చాలామందికి అయితే ఉపశమనం లభిస్తుంది. సో ఎందుకంటే చాలామందికి సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ ఉండడం వల్ల జాబ్స్ తీసేయడము, లేకుంటే కొత్త జాబ్స్ రాకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇదండి సర్వీస్ ఓవర్లాప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.